తిరుపతి. ఓకే, మన సంస్థ స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా స్కూల్ అసిస్టెంట్ను శ్రద్ధ తీసుకొని మనం ఆన్లైన్ ద్వారా ఇస్తున్నాము మరియు ఆఫ్లైన్ ద్వారా ఇస్తున్నామమ్మా. ఇది స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్లో దీనిని వినియోగించుకుంటున్నారు అని నా మనవి. వినియోగించుకోండి. అదేవిధంగా మన సంస్థ ప్రతి చాప్టర్నమ్మా ఏంటన్నా ప్రతి చాప్టర్ను డిజిటల్ బోర్డు పైన అమర్చి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఈ విధంగా చాప్టర్ను క్లియరెన్స్ చేసి అదే చాప్టర్ను మళ్ళీ డిజిటల్ బోర్డు పైన అమర్చి మీరు తెలుసుకోండి, స్పందించండి, ఆలోచించండి, కనుక్కోండి అనే ప్రస్తావన ఎక్కడ లేదు. టెక్స్ట్ బుక్లో రాశారు. అదే అంశాలను మన పాఠ్యాంశంలో పొందుపరిచారు. అదే పాఠ్యాంశంలో డిజిటల్ బోర్డు పైన పొందుపరిచి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. మన సంస్థ పేరేంటి? శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. మరియు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. మా ప్రత్యేకతలు ఎస్ఏ సోషల్, టెట్ ప్లస్ డిఎస్సి. మనం ఇంటర్మీడియట్ సిలబస్ ప్రత్యేకంగా చెప్పబడును. అదేవిధంగా ఈరోజు మనము ఒక చాప్టర్ను పరిచయం చేస్తున్నాము. 8వ తరగతి పాఠ్యాంశంలో వ్యవసాయము అనే చాప్టర్ను మనము పరిచయం చేస్తున్నామమ్మా. ఏంటి? వ్యవసాయం. వ్యవసాయం అంటే ఏంటి? మానవుని అవసరాల కోసం ఏనన్నా వ్యవసాయం చాప్టర్. వ్యవసాయం అనగా మానవుని అవసరాల కోసం కృత్రిమంగా పంటలను సాగు చేయడాన్ని వ్యవసాయం అందరు. మన అవసరాల కోసం కృత్రిమంగా పంటలను సాగు చేయడాన్ని వ్యవసాయం అంటారు. లేదా వ్యవసాయం అనగా నేలను దున్నడం, పంటలు పండించడం మరియు పశుపోషణ సముదాయంను వ్యవసాయం అంటారు. నేల దున్నుతున్నాము, పంటలు పండిస్తున్నాము, మరియు పశువులు కూడా మేపకం చేస్తున్నాం. ఈ మొత్తం సముదాయాన్ని ఏమంటున్నాము? మనం వ్యవసాయం అంటున్నాము. అదేవిధంగా వ్యవసాయంను అగ్రికల్చర్ అంటారు నాన్న. వ్యవసాయం ఏమంటాము? అగ్రికల్చర్. మరియు ఈ అగ్రికల్చర్ అనే పదాలు లాటిన్ నుంచి వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? లాటిన్ నుంచి వచ్చినాయి. అగ్రికల్చర్ ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? ఇవి లాటిన్ పదాలు. అగ్రి అనేది అగర్ అనే పదం నుంచి వచ్చింది. అగర్ అనే పదం నుంచి అగ్రి వచ్చింది. అగ్రి అనగా నేల. మరియు కల్చర్ అనగా సాగు. ఇలా అగ్రికల్చర్ అనే పదము లాటిన్ పదాలు. అగ్రి అనేది ఎక్కడి నుంచి రాక జరిగిందంటే అగర్ అనే పదం నుంచి వచ్చింది. ఈ అగర్ నుంచి అగ్రి వచ్చింది. అగ్రి అనగా ఏంటి? నేల. కల్చర్ అనగా ఏంటి? సాగు. ఏంటన్నా? సాగు. మరియు దీన్ని మనం సాగుగా స్వీకరిస్తున్నాం. దేనిని? కల్చర్ను. అదేవిధంగా ఇక్కడ పాఠ్యాంశంలో రచయిత పిల్లలకు ఏం పరిచయం చేశాడంటే, ఒక పంటను పండిస్తున్నాము. ఆ పంట వివిధ రకాల నుంచి మార్పు జరిగి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో వస్తువు తయారయ్యి ఆ ప్రాంతం నుంచి మళ్ళీ ఇతర ప్రాంతాలకు చేరి మళ్ళీ మన ఇంటికి చేరుతున్నది. ఆ వస్తువు రకరకాలుగా మార్పు చెందుతున్నది. ఆ రకరకాల మార్పును గమనించండి, ఆ పంటలను గమనించండి అనే సారాంశము మనకు 8వ తరగతిలో వ్యవసాయం అనే చాప్టర్ పరిచయం చేస్తున్నది. ఇక్కడ ఈ చాప్టర్లో 3 పిల్లలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నడుచుకుంటూ పోతున్నారు. ఎవరు ఆ 3 పిల్లలు? గురుప్రీత్ అనే బాబు, మాధో అనే బాబు, టీనా అనే అమ్మాయి. వీళ్ళు 3 కలిసి స్కూల్కి వెళ్తున్నారు నాన్న. ఎవరెవరు? గురుప్రీత్, మాధో, టీనా అనే 3 కలిసి స్కూల్కి వెళ్తున్న సందర్భంలో ఆ స్కూల్కి వెళ్ళే దారిలో ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడు. ఆ రైతు వ్యవసాయం చేస్తుంటే ఈ 3 పిల్లలు వెళ్ళేసి ఆ రైతుతో మరియు వాళ్ళ మధ్య పరస్పరం
ఇద్దరి మధ్య మాటలు కొన్ని ముందుకు వచ్చాయి. ఎవరి మధ్య? ఈ గురుప్రీత్, మాధవ్, టీనా అనే ముగ్గురు పిల్లలు, రైతు, ఇద్దరు కలిసి ఆ వ్యవసాయం గురించి చర్చా వేదిక చేశారు. ఎక్కడ? పొలంలోనే. తాతగారు మీరు ఏం పంట పండిస్తున్నారు? మరి ఈ పంటలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మరి ఈ పంటను లాస్ట్ చివరికి ఎక్కడ చేరుతుంది అని చెప్పేసి మాకు చెప్పండి తాతగారు అంటే, వెంటనే ఆ తాతగారు ఈ గురుప్రీత్, మాధవ్, టీనా ముగ్గురి పిల్లలకు ఈ విధంగా సంభాషణ చేశాడు. అరే నాన్న, నేను నేలను దున్నుతాను, దున్ని విత్తనాలు వేస్తాను. ఏమేస్తాను? విత్తనాలు. మరియు విత్తనాలు ఎలాంటి విత్తనాలు? గోధుమ పంట పండిస్తాను. మరియు ఈ గోధుమ పంట పండించిన తర్వాత ఈ పంట మరియు కోసి ధాన్యాన్ని సేకరించి వాహనాల ద్వారా ఫ్యాక్టరీకి తరలిస్తాను. ఆ ఫ్యాక్టరీలో ఆ గోధుమలను పిండిగా మార్పు చేసి బిస్కెట్లు తయారు చేసి ఫ్యాక్టరీ వారు మీకు అమ్మడం జరుగును అనే ప్రస్తావన అక్కడ తాతగారు ఈ పిల్లలతో సంభాషణ చేస్తే, ఇలా వ్యవసాయం నుండి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంట వివిధ మార్పులు జరిగి వస్తువుగా మార్పు జరుగును. అనగా మొక్క నుండి విత్తనాలు వచ్చిన తర్వాత ఈ విత్తనాలు మరియు మార్పు జరిగి చివరగా వస్తువు తయారయ్యి మరియు మన చేతికి వస్తున్నది. ఇలాంటి ఆర్థిక కార్యకలాపాలు దోహదం పడడానికి 3 రంగాలు కలవు. ఇలాంటి ఆర్థిక కార్యకలాపాలు దోహదం పడడానికి 3 రంగాలు కలవు. ఒకటి ప్రాథమిక రంగం. ఏమన్నా? ప్రాథమిక రంగం. రెండోది వచ్చేసి మాధ్యమిక రంగం. మరి మాధ్యమిక రంగానికి మరొక పేరు ద్వితీయ రంగం అంటామమ్మా. ద్వితీయ రంగం. మరియు మూడోది వచ్చేసి ప్రాథమిక రంగం, మాధ్యమిక రంగం, తృతీయ రంగం. ఇలా 3 రంగాల రూపంలో కార్యకలాపాలు ముందుకు వచ్చును. ఒక వస్తువు వివిధ రూపాలలో మార్పు జరిగి ఈ 3 రంగాల ద్వారా ఓ వస్తువు మన చేతికి వచ్చును. ఈ వస్తువు ఉంది, మార్కర్ ఉంది. మార్కర్ వెంటనే మనం వాడడం లేదే. ఈ మార్కర్ తయారు కావడానికి 3 ఆర్థిక కార్యకలాపాలు జరుగును. అంటే చెట్టు నుండి రబ్బర్ రసాన్ని స్వీకరించి ఆ రబ్బర్ రసాన్ని ఫ్యాక్టరీకి తరలించి ఆ ఫ్యాక్టరీలో ఆ రబ్బర్ వస్తువుగా తయారయ్యి ఆ తయారైన వస్తువు మరియు రవాణా ద్వారా అంగడికి చేరి అంగడి నుంచి మన ఇంటికి చేరుతున్నది. ఇలాంటి ఆ వస్తువు ఆర్థిక కార్యకలాపాలు ఎన్ని రంగాల ద్వారా మన ఇంటికి చేరుతున్నదంటే 3 రంగాల ద్వారా మన ఇంటికి చేరుతున్నది. ప్రాథమిక రంగం, మాధ్యమిక రంగం, తృతీయ రంగం. ఇలా 3 రంగాలు కలదు అనే ప్రస్తావన మనకు పాఠ్యాంశంలో రచయిత రాయబడినది. మొదటిదేంటి? ప్రాథమిక రంగం. మరియు ఈ ప్రాథమిక రంగం అంటే ఏంటన్నా? వస్తువును వెలికి తీయడం. అంటే ఒక మెటీరియల్ను భూమి లోపల నుంచి వెలికి తీయడం. ఒక వస్తువును ఏదో ఒక రా మెటీరియల్, ఒక ముడి సరుకును భూమి నుంచి వెలికి తీయడం, లేదా పంటలు పండించడం, లేదా పూల సాగు, లేదా విత్తనాలను మరియు పంట ద్వారా స్వీకరించడం. ఇలా వస్తువులను తయారు చేయడం కాదు, వస్తువుకు సంబంధించిన ముడి సరుకులను బయటికి వెలికి తీయడాన్ని ప్రాథమిక రంగం అంటాము. ఏమన్నా? ప్రాథమిక రంగం అంటే ఏంటి? వ్యవసాయం పండించడం ప్రాథమిక రంగమే, పంటలు పండించడం ప్రాథమిక రంగమే, విత్తనాలను సేకరించడం ప్రాథమిక రంగమే, భూమి లోపల నుంచి ఖనిజాలు వెలికి తీయడం ప్రాథమిక రంగమే. వస్తువును తయారు చేశామా? లేదే, వస్తువును బయటికి తీసాం. అలా వివిధ రూపాల నుంచి వస్తువును బయటికి తీస్తున్నాము. ఆ బయటికి తీయడము పంటలు కావచ్చు, పండ్లు కావచ్చు, పాలు కావచ్చు. ఇవన్నీ ఏ రంగము? ప్రాథమిక రంగం. మరియు ప్రాథమిక రంగం నుంచి తదుపరి రెండో రంగం వచ్చేసి మాధ్యమిక రంగం.
రెండో రంగం వచ్చేసి మాధ్యమిక రంగం. ఈ మాధ్యమిక రంగం అంటే ఏంటంటే దీన్ని ద్వితీయ రంగం అంటాము. ఏనన్నా ద్వితీయ రంగం అంటాము. ఏంటి మాధ్యమిక రంగం అంటే వస్తువు తయారు కావడం, అక్కడి నుంచి విత్తనాలు స్వీకరించామా లేదా, స్వీకరించేసి ఫ్యాక్టరీకి తరలించాం, ఫ్యాక్టరీలో పౌడర్గా తయారు చేసి బిస్కెట్ తయారవుతున్నదా లేదా, ఆ బిస్కెట్ తయారు కావడం ఏంటి మాధ్యమిక రంగం. మార్కర్ తయారు కావడం ఏంటి మాధ్యమిక రంగం. వస్త్రాలు తయారు కావడం ఏంటి మాధ్యమిక రంగం. రొట్టెలు తయారు కావడం ఏంటి మాధ్యమిక రంగం. ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాలలో రొట్టెలు ఎక్కువగా మార్కెట్లో అమ్ముతున్నారు. అంటే రొట్టెను తయారు చేసి ప్యాక్ చేసేసి పెద్ద పెద్ద స్టోర్స్లో దీన్ని పర్చేజ్ చేస్తున్నాం. ఆ పర్చేజ్ చేస్తున్న వస్తువు ఎక్కడ తయారవుతుంది, ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఆ ఫ్యాక్టరీకి వచ్చిన రొట్టె గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయి, ప్రాథమిక రంగం నుంచి వచ్చాయి. ప్రాథమిక రంగం అంటే ఏంటి, వ్యవసాయం లభించిన ఉత్పత్తులు. ఆ వ్యవసాయం లభించిన ఉత్పత్తులను స్వీకరించి ఫ్యాక్టరీకి తరలించి ఫ్యాక్టరీలో వస్తువు తయారు కావడాన్ని మాధ్యమిక రంగం అంటున్నాము. ఓకే, ఇక్కడ వస్త్రాలు తయారు చేయడం ప్లస్ అదేవిధంగా ఇనప వస్తువులు తయారు చేయడం వివిధ రకాల వస్తువులు తయారయ్యే రంగం ఏది మాధ్యమిక రంగం. ఏంటమ్మా మాధ్యమిక రంగం. ఎగ్జామ్లో ఏం చేస్తాడు, క్రింది వానిలో ఒక వస్తువును తయారు చేసే రంగం మాధ్యమిక రంగం, ఒక వస్తువును ఉత్పత్తి చేసే రంగం ప్రాథమిక రంగం. అదేవిధంగా ప్రాథమిక రంగం అయిపోయింది, మాధ్యమిక రంగం అయిపోయింది. నెంబర్ 3 ఏంది తృతీయ రంగం. ఏమన్నా తృతీయ రంగం అంటే ఏంటి, మరియు ప్రాథమిక రంగానికి మాధ్యమిక రంగంకు సపోర్ట్ చేసేది తృతీయ రంగం. ఈ రెండు రంగాలకు పుషప్ చేసేది, ముందుకు తీసుకెళ్లేది ఏంది తృతీయ రంగం. ఎగ్జాంపుల్, మరి వస్తువు తయారైంది, ఆ వస్తువు ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలా, ఏం కావాలా, ట్రాన్స్పోర్ట్ చేయాలా. ట్రాన్స్పోర్ట్ అనేది ఏ రంగం, రవాణా రంగం. మరియు ఆ మాధ్యమిక రంగం కావచ్చు, ప్రాథమిక రంగం కావచ్చు, పైసలు కావాలా, ఏ రంగం ఇస్తుంది, తృతీయ రంగం. అంటే బ్యాంకింగ్ అనేది ఏ రంగం, తృతీయ రంగం. బీమా అనేది తృతీయ రంగం. అంటే ఆ వస్తువు ఏమైనా నష్టపోతే బ్యాంకు వాళ్ళు బీమా కల్పిస్తారు. ఆ బీమా కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఏ రంగము, తృతీయ రంగము. ఇక్కడ ఎగ్జామ్లో ఏమంటాడు, ప్రాథమిక రంగానికి మాధ్యమిక రంగానికి అభివృద్ధి పరిచే రంగం క్రింది వానిలో ఏది తృతీయ రంగం. ఇలా ఒక వస్తువు లేదా ఒక మొక్క నుండి పొందిన ఒక ధాన్యము అది ఆర్థిక కార్యకలాపాలు పొంది ఒక వస్తువుగా తయారు కావడానికి ఎన్ని రంగాల నుంచి ఇది వచ్చునంటే 3 రంగాల నుంచి వచ్చును. ఏంటి 3 రంగాలు, ప్రాథమిక రంగం, మాధ్యమిక రంగం, తృతీయ రంగం. మరియు అదేవిధంగా మనం వ్యవసాయం చేయాలనుకుంటున్నాం. ఓకే, వ్యవసాయానికి అనుకూలమైనది వ్యవసాయం చేయాలంటున్నాము. వ్యవసాయం చేయాలంటే ఏది అనుకూలంగా ఉండాలి, వ్యవసాయం చేయాలంటే ముఖ్యంగా ఏం అనుకూలంగా ఉండాలంటే, మరియు నేల అనుకూలంగా ఉండాలి, వాతావరణం అనుకూలంగా ఉండాలి. వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనది క్రింది వానిలో నేల స్వభావం మరియు వాతావరణము. ఈ 2 ముఖ్యమైనది దేనికి, వ్యవసాయానికి. నేల మంచిగా ఉంటే ఆ ప్రదేశంలో పంట పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదే నేల మంచిగా ఉండి వాతావరణం అనుకూలంగా ఉంటే ఆ పరిసర ప్రాంతాలలో వ్యవసాయం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉండును. అందువలన ఎక్కడైతే వ్యవసాయం అనుకూలంగా ఉందో ఆ ప్రదేశంలో వ్యవసాయ భూములు అనే ప్రస్తావన టెక్స్ట్ బుక్లో రాయడం జరిగింది. ఎక్కడైతే నేల స్వభావం వాతావరణం అనుకూలంగా ఉంటుందో ఆ ప్రదేశంలో ఉన్న భూములను వ్యవసాయ భూములు అంటారు. వ్యవసాయ భూములు అంటారు. అదేవిధంగా ప్రపంచంలో వ్యవసాయ పద్ధతులు అన్ని చోట్ల ఒకే విధంగా ఉండవు.
ప్రపంచంలో వ్యవసాయ పద్ధతులు అన్ని చోట్ల ఒకే విధంగా ఉండవు. ఎందుకు అన్ని చోట్ల ఒకే విధంగా వ్యవసాయ పద్ధతులు ఉండవు? ఓకే, మనం తీసుకుంటే ఏనన్నా మనం ఎందుకు వ్యవసాయం పద్ధతులు అన్ని చోట్ల ఒకే విధంగా ఉండవంటే వ్యవసాయ పద్ధతులు మరియు ఈ వ్యవసాయ పద్ధతులు ప్రపంచంలో అన్ని చోట్ల ఒకే విధంగా ఉండవు. ఎందుకు? భౌగోళిక పరిస్థితుల ప్రభావం కావచ్చు, కార్మికుల లభ్యత కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఆ ప్రదేశానికి తగ్గట్టు వ్యవసాయ పద్ధతులు ఉంటాయి. ఎందుకు? మనుషులు తక్కువగా ఉన్నారనుకో ఆ ప్రాంతంలో టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేస్తారు. మనుషులు ఎక్కువగా ఉన్నారనుకో కార్మికుల ద్వారా పని చేయిస్తారు. లేదా భౌగోళిక స్వరూపాలు కూడా వ్యవసాయ పద్ధతులు మారుస్తాయి. ఇప్పుడు రాజస్థాన్ ఉంది, రాజస్థాన్లో వ్యవసాయ పద్ధతులు వేరు, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పద్ధతులు వేరు, జమ్మూ కాశ్మీర్లో వ్యవసాయ పద్ధతులు వేరు, తమిళనాడులో వ్యవసాయ పద్ధతులు వేరు. అందువల్ల వ్యవసాయ పద్ధతులు వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఉంటాయి. ఆ ప్రాంతాలలో భౌగోళిక స్వరూపాలను ఆధారంగా, కార్మికుల లభ్యతను ఆధారంగా, టెక్నాలజీని ఆధారంగా వ్యవసాయ పద్ధతులు రెండు రకాలు. ఒకటి జీవనాధార వ్యవసాయము. ఒకటేంటి? జీవనాధార వ్యవసాయము. ఒకటి జీవనాధార వ్యవసాయము, రెండు వాణిజ్య వ్యవసాయము. ఒకటి జీవనాధార వ్యవసాయ పద్ధతి. నెంబర్ 2 వాణిజ్య వ్యవసాయము. అంటే భౌగోళిక పరిస్థితుల ప్రభావం వలన, కార్మికుల లభ్యతను ఆధారంగా, సాంకేతికతను ఆధారంగా వ్యవసాయ పద్ధతులు రెండు రకాలు. ఒకటి జీవనాధార వ్యవసాయము, రెండు వాణిజ్య వ్యవసాయము. మరియు ప్రపంచంలో మొదటిదేంటి? జీవనాధార వ్యవసాయం. ఏంటన్నా? జీవనాధార వ్యవసాయము. మరియు జీవనాధార వ్యవసాయం అంటే ఏంటి? జీవించడానికి, తన కుటుంబం జీవించడానికి, ఆ కుటుంబం కలిసి, కుటుంబంలో తండ్రి, తల్లి, పిల్లలు అందరూ కలిసి జీవనం కోసం అతను చేసే వ్యవసాయ పద్ధతిని జీవనాధార వ్యవసాయం అంటాము. ఈ జీవనాధార వ్యవసాయము ప్రపంచంలో ఎక్కడైతే జనాభా ఎక్కువగా ఉంటుందో ఆ పరిసర ప్రాంతాలలో ఈ జీవనాధార వ్యవసాయం ఉంటుంది. మరియు ఇలాంటి జీవనాధార వ్యవసాయంలో కుటుంబం అంతా కలిసి పనిచేస్తారు. కుటుంబం అంతా కలిసి పని చేస్తారు. మరియు ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించరు. మరియు వారికి తగ్గట్టు చిన్న పనిముట్లను ఉపయోగించి, పనిముట్లను ఉపయోగించి వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. చిన్న పనిముట్లను ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. ఎలాంటి వ్యవసాయము? జీవనాధార వ్యవసాయం. కుటుంబం అంతా కలిసి పనిచేస్తారు. వీళ్ళు చేసే ప్రదేశంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మరియు నేల కూడా సారవంతంగా ఉంటుంది. ఎందుకు వీళ్ళు చేసే ప్రదేశంలో వాతావరణం అనుకూలంగా ఉండేది ప్రస్తావన తీసుకొచ్చాను? వాతావరణం అనుకూలం లేకపోతే వాళ్ళు జీవించలేరు, వాళ్ళకి ఆహారం దొరకదు. అందువల్ల వాళ్ళకి ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అదే ప్రదేశంలో వాళ్ళు జీవనం కొనసాగిస్తారు. అందువల్లే ఆ జీవనం కొనసాగించడం వల్ల దాన్ని ఏమంటున్నాం మనం? జీవనాధార వ్యవసాయము. అదేవిధంగా చిన్న పనిముట్లు ఉపయోగించి ఎక్కడైతే సూర్యుని ద్వారా వెలుతురు ఎక్కడైతే ఉంటే ఆ ప్రదేశంలోనే వీళ్ళు వ్యవసాయం చేస్తారు. వెలుతురు కలిగి ప్లస్ నేల సారవంతంగా ఉండి చిన్న కమతాన్ని గుర్తిస్తారు. చిన్న కమతం అంటే ఏంటి? తక్కువ భూభాగం కలిగి ఉండి సారవంతంగా ఉన్న ప్రదేశంలో, వెలుతురు కలిగిన ప్రాంతంలో చిన్న పనిముట్లను ఉపయోగించి కుటుంబం అంతా కలిసి పనిచేసే వ్యవసాయాన్ని జీవనాధార వ్యవసాయం అంటారు.
అదేవిధంగా ఈ చిన్న కమతంలో సంవత్సరంలో 2 పంటల పైగా పండిస్తారు. 2 పంటల పైగా పండిస్తారు. ఎందుకు? సారవంతమైన నేలను ప్రస్తావన తీసుకొచ్చాను. సూర్యుడి నుంచి వెలుతురు మంచిగా ఉంటుందని ప్రస్తావన తీసుకొచ్చాను. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది ప్రస్తావన తీసుకొచ్చాను. మరి ఇలాంటి సిచ్యువేషను అనుకూలంగా ఉన్న పరిసర ప్రాంతాలలోనే జనాభా అధికంగా ఉంటారు. అందువల్ల ఎక్కడైతే జీవనాధార వ్యవసాయం ఉందంటే అక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉంటారు. ఈ జీవనాధార వ్యవసాయానికి మరొక పేరు కేంద్రీకృత జీవనాధార వ్యవసాయము. దీనికి మరొక పేరేంటి? కేంద్రీకృత జీవనాధార వ్యవసాయము. ఏంటి కేంద్రీకృత జీవనాధార వ్యవసాయము? కుటుంబం అంతా కలిసి పనిచేస్తున్నారు. ఎప్పుడైతే కుటుంబం అంతా కలిసి పనిచేస్తున్నారో దాన్ని ఏమంటున్నాం మనం? కేంద్రీకృత జీవనాధార వ్యవసాయము. అదేవిధంగా మరియు చిన్న చిన్న పనిముట్లు ఉపయోగిస్తారు. ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేయరు. వెలుతురుండి వాతావరణం అనుకూలంగా ఉండి సారవంతమైన ప్రాంతాలలో చిన్న కమతాన్ని వ్యవసాయం చేసుకుంటారు. మరియు ఇలాంటి సిచ్యువేషను ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే జనాభా ఎక్కువగా ఉన్న పరిసర ప్రాంతాలలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఏది అలాంటి వ్యవసాయము? జీవనాధార వ్యవసాయము. మరియు ఇక్కడ ఋతుపవనాల ప్రభావం అనుకూలము. ఏనా? ఋతుపవనాలు ప్రభావం అనుకూలము. ఎందుకు ఋతుపవనాల ప్రభావం అనుకూలం అంటున్నాను? లేకపోతే వాళ్ళు అక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కడ వర్షపాతం, ఎక్కడ నేల బాగుండి, ఎక్కడ సారవంతంగా ఉండి, ఎక్కడ సూర్యరశ్మి ప్రసరణ బాగుండి, ఎక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటే అక్కడ మాత్రం ఉంటుంది పాపులేషన్. ఇక్కడ ప్రస్తావన తీసుకొచ్చాను. కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం అన్నా అంటే ప్రజలందరూ అక్కడే ఉంటారు ఎక్కువగా. అందువల్ల ఋతుపవనాల ప్రభావం అనుకూలంగా ఉండును. దేనికి? జీవనాధార వ్యవసాయానికి. అదే మరియు ఈ ఋతుపవనాల ప్రభావం అనుకూలంగా ఉంది. ప్లస్ ఇవన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఎలాంటి వ్యవసాయం ఇది? జీవనాధార వ్యవసాయం. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎలాంటి పంటలు పండిస్తారు అనే ప్రస్తావన మనం తీసుకుంటే ఇక్కడ వరి పండిస్తున్నారు, గోధుమ పండిస్తున్నారు, గోధుమ పండిస్తున్నారు, పప్పు ధాన్యాలు పండిస్తున్నారు. వాళ్ళకి అవసరం కదా, కావాలి కదా తినడానికి. పప్పు ధాన్యాలు పండిస్తున్నారు, నూనె ధాన్యాలు పండిస్తున్నారు, నూనె ధాన్యాలు ప్లస్ మినుములు కూడా పండిస్తున్నారు. ఇవన్నీ అక్కడ పండకం చేయడం వల్ల ఆ ప్రాంతంలో ప్రజలు బతకడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి అవసరం కదా, తినడానికి అవసరం కాబట్టి గోధుమ, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, మినుములు పండిస్తారు. ఇలాంటి జీవనాధార వ్యవసాయము ప్రపంచంలో ఎక్కడ ఉంటుందంటే దక్షిణ ఆసియా మరియు ఆగ్నేయ ఆసియా మరియు తూర్పు ఆసియా. అందువలనే మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన ఖండం ఏంటి? ఆసియా ఖండం. ఖండాలు చూసుకుంటే ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న ఖండం ఆసియా ఖండం. కారణం ఏంటి? మంచి వాతావరణం, నేలల సారవంతం, వెలుతురు మంచిగా ఉంటుంది, ఋతువనాల ప్రభావం ఉంటుంది. అందువల్ల పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందువలన ప్రపంచంలో ఈ వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, మినుములు ఎక్కువగా ఎక్కడ పండిస్తున్నామంటే దక్షిణాసియాలో ఆసియా ఖండం, ఆగ్నేయాసియా ప్లస్ తూర్పు ఆసియాలో పండిస్తున్నాము. ఈ జీవనాధార వ్యవసాయము మరలా 2 రకాలు. జీవించడానికి జీవనాధార వ్యవసాయం, జీవించడానికి చేసే వ్యవసాయ పద్ధతి ఏంటి? జీవనాధార వ్యవసాయం. ఈ జీవనాధార వ్యవసాయము మళ్ళీ 2 రకాలు. ఒకటి విస్థాపన వ్యవసాయము. విస్థాపన వ్యవసాయము. 2 సంచార వ్యవసాయము. ఈ 2 ఏ సముదాయము? జీవనాధార వ్యవసాయం. వీళ్ళిద్దరూ జీవించడానికే చేసే వ్యవసాయ పద్ధతి ఇది. ఓకే,
అందరూ కలిసి కుటుంబం అంతా కలిసి పనిచేస్తున్నారని ప్రస్తావన తీసుకొచ్చాం. ఇది ఎక్కువగా ఆసియా ఖండంలో ఉందని ప్రస్తావన తీసుకొచ్చాం. ఇక్కడ వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, మినుములు పండిస్తున్నారని ప్రస్తావన తీసుకొచ్చాం. అదే విధంగా ఈ జీవనాధార వ్యవసాయము మళ్ళీ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి విస్థాపన వ్యవసాయము, 2 సంచార వ్యవసాయము. విస్థాపన వ్యవసాయము విస్థాపన వ్యవసాయము ఎక్కువగా ఎక్కడుంటుందంటే అధిక ఉష్ణోగ్రత మరియు వర్షపాతం మరియు దట్టమైన అరణ్యాలలో ఉంటుంది. ఎలాంటి వ్యవసాయము? విస్థాపన వ్యవసాయం. ఓకే, అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, దట్టమైన అరణ్యాలలో క్రింది వానిలో ఎలాంటి వ్యవసాయ పద్ధతి అనుకూలంగా ఉండును అనే ప్రస్తావన ఎగ్జామినర్ ఫ్రేమ్ చేస్తే విస్థాపన వ్యవసాయం అనుకూలంగా ఉండును. ప్రపంచంలో ఇలాంటిది మరియు వృక్ష సంపద ఎక్కువగా ఉన్న పరిసర ప్రాంతాలలో, అధికంగా వర్షపాతం పరిచిన ప్రాంతాలలో ఈ విస్థాపన వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది. విస్థాపన వ్యవసాయం అనగా ఏంటంటే ఒక దట్టమైన అరణ్యంకి వెళ్ళి చెట్లు నరికి నిప్పు పెట్టి ఆ ప్రాంతంలో ఆ నిప్పు పెట్టిన బూడిదను భూమిలో కలిపేసి కొన్ని సంవత్సరాల పాటు వ్యవసాయం చేసి ఆ భూమి సారవంతం తగ్గగానే మరిక కమతానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇదే విధంగా చేసే వ్యవసాయ పద్ధతిని విస్థాపన వ్యవసాయం అంటాము. ఏమంటాం నాన్న? విస్థాపన వ్యవసాయం. చెప్పానేంటి విస్థాపన వ్యవసాయము? ఒక దట్టమైన అరణ్యంకి వెళ్ళి చెట్లు నరికి నిప్పు పెట్టి ఆ బూడిదని మట్టిలో కలిపి ఎరువుగా ఉపయోగించుకొని కొన్ని సంవత్సరాల పాటు అదే ప్రాంతంలో వ్యవసాయం చేసి ఆ ప్రాంతాన్ని వదిలేసి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని విస్థాపన వ్యవసాయం అంటాము. ఇలాంటి విస్థాపన వ్యవసాయము ప్రపంచంలో ఎక్కువగా ఎక్కడుంటుందంటే భూమధ్య రేఖ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఇలాంటి వ్యవసాయము ప్రపంచంలో ఎక్కువగా ఎక్కడుంటుంది? భూమధ్య రేఖ పరిసర ప్రాంతాలలో. అలా భూమధ్య రేఖ పరిసర ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది, అధిక వర్షపాతం ఉంటుంది, దట్టమైన అరణ్యాలు కలిగి ఉంటాయి. ఆ ప్రాంతంలో చేసే వ్యవసాయ పద్ధతి ఏంటి? విస్థాపన వ్యవసాయము. ఇది అత్యంత పురాతనమైన వ్యవసాయ పద్ధతి అని కూడా మనకు 6వ తరగతి పాఠ్యాంశంలో రాశారు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీని ప్రస్తావన తీసుకొచ్చారు. ఇలాంటి వ్యవసాయము ప్రపంచంలో ఎక్కడుందో ప్రస్తావన తీసుకుంటే భూమధ్య రేఖ అన్న ఏమన్నాడు? భూమధ్య రేఖ. మరియు భూమధ్య రేఖ ప్రాంతంలో అంటే మరియు అమెజాన్ నది పరిసర ప్రాంతాలు. అమెజాన్ నది పరిసర ప్రాంతాలలో ఈ విస్థాపన వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది. ఆఫ్రికా ఖండం మధ్య భాగంలో మరియు అదేవిధంగా నెక్స్ట్ ఆగ్నేయాసియా దేశాలు అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆసియా ఖండంలో ఆగ్నేయాసియా దేశాలు మలేషియా మరియు అదేవిధంగా మయన్మార్ ప్రాంతాలు కావచ్చు, శ్రీలంక ప్రాంతం కావచ్చు, ఇవన్నీ ఆసియా ఖండంలో ఆగ్నేయాసియా ప్రాంతాలు. అమెజాన్ నది పరిసర ప్రాంతాలు, ఆఫ్రికా ఖండం మధ్య భాగము ప్లస్ ఆగ్నేయాసియా దేశాలు మరియు మన దేశంలో ఈశాన్య భారతదేశం ఈ ప్రాంతాలలో ఎలాంటి వ్యవసాయం అమలులో ఉంటుంది? విస్థాపన వ్యవసాయము. ఎగ్జామినర్ ఏమంటున్నాడు? క్వశ్చన్ చూడండి. అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, దట్టమైన ప్రాంతాలలో క్రింది వానలు ఎలాంటి వ్యవసాయం అనుకూలంగా ఉండును? విస్థాపన వ్యవసాయం. అమెజాన్ నది ప్రాంతాలలో, ఆఫ్రికా ఖండం మధ్య భాగంలో, ఆగ్నేయాసియా దేశాలలో, ఈశాన్య భారతదేశాలలో ఎలాంటి వ్యవసాయము? విస్థాపన వ్యవసాయము. ఇక్కడ ఈ విస్థాపన వ్యవసాయము ఈ పరిసర ప్రాంతాలలో అమలులో ఉండును. అదేవిధంగా ఈ విస్థాపన వ్యవసాయం వల్ల మరియు కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేర్లు రాయడం జరిగింది. ఇలాంటి విస్థాపన వ్యవసాయంను ఏమన్నా ఈ దక్షిణ అమెరికాలో బ్రెజిల్లో చేసే వ్యవసాయ పద్ధతిని రోకా అంటారు. ఏమంటారు? రోకా. ఇలాంటి విస్థాపన వ్యవసాయంను
దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్లో, అంటే భూమధ్యరేఖ దగ్గర ఉంది బ్రెజిల్లో చేసే వ్యవసాయాన్ని రోకా అంటారు. అదేవిధంగా ఇదే దక్షిణ అమెరికాలో మెక్సికోలో ఉంది. ఏమన్నా మెక్సికోలో, ఈ మెక్సికోలో ఇలాంటి పురాతనమైన పద్ధతిని మెల్సా అంటారు. మెల్సా ఏంటి? మెల్సా. బ్రెజిల్లో చేసే వ్యవసాయ పద్ధతిని రోకా, మెక్సికోలో చేసే వ్యవసాయ పద్ధతిని మెల్సా. మరియు అదేవిధంగా ఇక్కడ ఆగ్నేయాసియా దేశాలు అంటున్నాము. మలేషియా, ఏమన్నా మలేషియా, ఈ మలేషియాలో చేసే వ్యవసాయ పద్ధతిని లేడాంగ్, లేదాంగ్, లేదాంగ్, లేదాంగ్ అంటున్నాం. ఎక్కడ? మలేషియాలో. మరియు మయన్మార్లో చేసే వ్యవసాయ పద్ధతిని మయన్మార్ చేసే వ్యవసాయ పద్ధతిని టోక్యో అంటారు. ఏమంటారు? టోక్యో. అదేవిధంగా ఈశాన్య భారతదేశంలో చేసే వ్యవసాయ పద్ధతిని జుమ్మింగ్. ఈశాన్య భారతదేశంలో వ్యవసాయ పద్ధతిని జుమ్మింగ్. ఆంధ్రప్రదేశ్లో చేసే వ్యవసాయ పద్ధతిని పోడి వ్యవసాయం అంటాము. ఆంధ్రప్రదేశ్లో చేసే వ్యవసాయాన్ని పోడి వ్యవసాయము. ఈశాన్య భారతదేశంలో చేసే వ్యవసాయము జుమ్మింగ్ వ్యవసాయము. ఆగ్నేయాసియా దేశాల్లో అనగా మయన్మార్లో చేసేది టోక్యో, మలేషియాలో చేసేది లేదాంగ్. దక్షిణ అమెరికాలో అమెజాన్ నది పరిసర ప్రాంతాలు అన్నాను. ఆ అమెజాన్ నది పరిసర ప్రాంతాల్లో మెక్సికోలో చేసే వ్యవసాయము మెల్సా, బ్రెజిల్లో చేసే వ్యవసాయము రోకా అని కూడా అంటున్నారు. ఇది ఎలాంటి వ్యవసాయము? విస్థాపన వ్యవసాయము. ఇలాంటి విస్థాపన వ్యవసాయము పంటలు. విస్థాపన వ్యవసాయము పంటలు. మన సంస్థ పేరేంటి? శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. మనం ఆన్లైన్ ప్రైజ్ వచ్చేసి 1999 ఏర్పాటు చేశాం. 1999 రూపాయలు. మీరు అనుకోవచ్చు, సార్ ఇది కాస్ట్ పెట్టారు, ఇంత కాస్టా? బయట యాప్స్లో చాలా తక్కువగా ఉంది, మీరు ఎక్కువ పెట్టారు అన్న ప్రస్తావన తీసుకోవచ్చు. మీకు ఉద్యోగం కావాలంటే యాప్ తీసుకోండి. లేదు సార్ మాకు తక్కువ పైసలు కావాలా, మేము బయట తీసుకుంటామంటే హ్యాపీగా తీసుకోవచ్చు, మాకు నో ప్రాబ్లం. మాకు కావాల్సింది ఏంది? కొంతమంది అయినా మా బ్రాంచ్ నుంచి ఉద్యోగాలు రావాలి, మా యాప్ నుంచి ఉద్యోగాలు రావాలా, మా అనుభవం మీకు తెలియాలి. అందువల్ల మేము కాస్ట్ విషయంలో కాంప్రమైజ్ కాము, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాము. ఏమో సంస్థ? శ్రీ చైతన్య డిఎస్సి. ఇప్పుడు మనం ఏం చేశాము? విస్థాపన వ్యవసాయం ప్రస్తావన తీసుకొచ్చాను. ఏమన్నా? విస్థాపన వ్యవసాయం. మరియు ఈ విస్థాపన వ్యవసాయము మరియు తీసుకుంటే ఇక్కడ పండించే పంటలు, ఏం పంటలు పండిస్తున్నాము? జొన్న పండిస్తున్నాము. ఏమన్నా? జొన్న, మొక్కజొన్న, కందగడ్డలు పండిస్తాము. బంగాళదుంప మరియు సురుగుడు లాంటి పంటలు పండిస్తున్నాము. ఎలాంటి వ్యవసాయము? విస్థాపన వ్యవసాయము. జొన్న పండిస్తున్నాము, మొక్కజొన్న పండిస్తున్నాము, కంద పండిస్తున్నాము, బంగాళదుంప పండిస్తున్నాము, సురుగుడు పండిస్తున్నామమ్మా. ఏ వ్యవసాయం ద్వారా? విస్థాపన వ్యవసాయం. జీవనాధార వ్యవసాయం ఎన్ని రకాలని చెప్పాను? 2 రకాలు చెప్పాను. ఒకటి విస్థాపన వ్యవసాయం అయిపోయింది. నెంబర్ 2 ఏంటి? సంచార వ్యవసాయము. ఏంటన్నా? సంచార వ్యవసాయము. మరియు ఆ పదంలోనుంది సంచార వ్యవసాయము. పశువులు గడ్డి కోసం మరియు నీటి కోసం సంచారం చేయడాన్ని సంచార వ్యవసాయం అంటాము. పశువులు గ్రాస్ అంటే గడ్డి, పశువులు గడ్డి కోసం, ఆ గడ్డితో పాటు నీటి కోసం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్ళి వాళ్ళ జీవన ఉపాధిని తీసుకుంటారు. అలాంటి వ్యవసాయాన్ని సంచార వ్యవసాయం అంటాము. మరియు ఈ సంచార వ్యవసాయము దేనిపైన ఆధారపడుతుందంటే భూస్వరూపాలు మరియు నీటి లభ్యతన ఆధారంగా సంచార వ్యవసాయము అనుకూలంగా ఉండును. ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు? సంచార వ్యవసాయం క్రింది వానిలో దేనిపైన ఆధారపడుతుంది?
భూస్వరూపాలను ఆధారంగా, నీటి లభ్యతను ఆధారంగా సంచార వ్యవసాయం అంటున్నారు. ఏంటి సార్ భూస్వరూపాలు అంటున్నారు, నీటి లభ్యత అంటారు? భూస్వరూపాలు ఏంటివి? హెచ్చుతగ్గుల ప్రాంతాలు, పర్వతాలు కావచ్చు, పీఠభూములు కావచ్చు, మైదానాలు కావచ్చు. అలా పర్వతాలలో, పీఠభూముల్లో, మైదానాలలో, ఆ పరిసర ప్రాంతాలలో నీటి లభ్యత కలిగి ఉంటే అక్కడ ఉండే వ్యవసాయం వచ్చేసి సంచార వ్యవసాయము. అంటే ప్రాంతాలకు తగ్గట్టు, నీటికి తగ్గట్టు ఆ ప్రదేశంలో పశువులను కాపాడుకోవడానికి, పశువులను పెంపకం చేయడానికి ఆ సంచార జాతి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళుతూ ఉంటారు. అలాంటి తరలి వెళ్ళడాన్ని సంచార వ్యవసాయం అంటాము. ఇలాంటి సంచార వ్యవసాయము ప్రపంచంలో ఎక్కడ ఎక్కువగా ఉన్నది ప్రస్తావన తీసుకుంటే సహారా ఎడారి. ఏనన్నా సహారా ఎడారి. ఎక్కడుంది సహారా ఎడారి? ఆఫ్రికా. సహారా ఎడారి శుష్క ప్రాంతము, శుష్క ప్రాంతము, అర్ధ శుష్క ప్రాంతము. శుష్క ప్రాంతము, అర్ధ శుష్క ప్రాంతము. అంటే శుష్క అంటే తేమ, అర్ధశుష్క అంటే పొడి. అంటే పొడి వాతావరణం కలిగి వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాలే శుష్క, అర్ధశుష్క ప్రాంతాలు అంటారు. అలా సహారీ ఎడారి ప్లస్ ఎక్కడెక్కడ ఉంది ప్రపంచంలో ఈ సంచార వ్యవసాయం చెప్తున్నా నేను. మరియు సహారా ఎడారి శుష్క, అర్ధశుష్క ప్రాంతాలలో, మరియు మధ్య ఆసియా ప్రాంతాలు, మధ్య ఆసియా ప్రాంతాలు. మధ్య ఆసియా అంటే మీకు తెలుసు, ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా ప్రాంతాలు మధ్య ఆసియా అంటారు. మధ్య ఆసియా ప్రాంతాలు మన దేశంలో రాజస్థాన్ ప్రాంతము, మన దేశంలో రాజస్థాన్ ప్రాంతము. అదే మన దేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతము, జమ్మూ కాశ్మీర్ ప్రాంతము. ఈ ప్రాంతాలలో సంచార వ్యవసాయం అమల్లో ఉండును. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, మధ్య ఆసియా, సహారా ఎడారి, సహారా ఎడారి శుష్క, అర్ధ శుష్క ప్రాంతాలలో ఈ సంచార వ్యవసాయం అమలులో ఉండును. ఇక్కడ ఎలాంటి జంతువులు వీళ్ళు మేపడం జరుగుతుందంటే మేకలు, ఏమన్నా మేకలు, గొర్రెలు, గొర్రెలు, గుర్రాలు, గుర్రాలు, యాక్, యాక్, యాక్లు అంటాం. అంటే జడల బర్రె, మీకు తెలుసు, అడవుల్లో చెప్పాను, జడల బర్రె. మేకలు, గుర్రాలు, గుర్రాలు, గొర్రెలు, గుర్రాలు, యాకులు ప్లస్ మరియు అదేవిధంగా ఒంటెలు. ఇవన్నీ సంచార వ్యవసాయం అంటున్నాం. వీటి కోసము వివిధ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఈ మేకలు, గొర్రెలు, గుర్రాలు, యాకులు, ఒంటెలు అనే ప్రస్తావన మనకు సంచార వ్యవసాయం ఉంటుంది. వీటి నుంచి వచ్చే పాలు, వెన్న, మాంసము, ఉన్ని ద్వారా జీవనం కొనసాగిస్తారు. గొర్రెల ద్వారా, మేకల ద్వారా పాలు వస్తున్నాయి, ఒంటెల ద్వారా పాలు వస్తాయి. వాటి నుంచి వచ్చే చర్మాల ద్వారా ఉన్ని తయారు చేస్తారు. వాటి నుంచి వచ్చే మాంసం ద్వారా అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. అందువల్ల పాలు, ఉన్ని, మాంసము ద్వారా వీటి జీవనోపాధి ముందుకెళ్తున్నది. ఎవరి జీవనోపాధి? సంచార వ్యవసాయము. సంచార వ్యవసాయము వేటి ద్వారా విస్తరించి ఉండను? భూస్వరూపాల ద్వారా, నీటి లభ్యత ద్వారా సంచార వ్యవసాయం అమలులో ఉండును. ఎక్కడ ఉండును? సహారా ఎడారి శుష్క, అర్ధ శుష్క ప్రాంతాలు, మధ్య ఆసియా ప్రాంతము, రాజస్థాన్ ప్రాంతము, జమ్మూ కాశ్మీర్ ప్రాంతము. ఆ పరిసర ప్రాంతాల్లో వేటి ద్వారా జీవనము? మేకలు, గొర్రెలు, గుర్రాలు, యాక్లు, ఒంటెలు వచ్చిన పాలు, వెన్న, మాంసం, ఉన్ని ద్వారా జీవనం అనుకూలంగా ఉండను. ఈ రెండు పద్ధతులు ఎలాంటి వ్యవసాయము? జీవనాధార వ్యవసాయము. మరియు వ్యవసాయం పద్ధతులు కార్మికుల ద్వారా, సాంకేతిక ద్వారా, భౌగోళిక స్వరూపాల ద్వారా ఎన్ని రకాలుగా చెప్పాను నేను? 2 రకాలుగా చెప్పాను. ఒకటేంటి? జీవనాధార వ్యవసాయం. రెండవది ఏంటి? వాణిజ్య వ్యవసాయము. ఏంటన్నా? వాణిజ్య వ్యవసాయము.